హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేనైతే మన వీడియోలో ఈరోజు నా శారీస్ కలెక్షన్ మీకోసం తీసుకొచ్చాను. ఈ శారీ అయితే నా పెళ్ళి తలంబ్రాల శారీ. క్రీమ్ కలర్ బార్డర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ వచ్చింది. ఈ శారీ అయితే మా అమ్మ నాకు పెళ్లి కూతురు చేసి పెట్టింది. మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్. బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్ పట్టించుకున్నాను. చాలా బాగుంది కట్టుకుంటే. మీకోసం పిక్ కూడా యాడ్ చేస్తాను. ఈ శారీ అయితే నా ఎంగేజ్మెంట్దండి. గోల్డ్ షేడ్ ఎల్లో వచ్చి పింక్ బార్డర్ వచ్చి బ్లౌజ్ అయితే ఆపోజిట్ గ్రీన్ కలర్ వచ్చింది. నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు, అప్పుడైతే వేరే బ్లౌజ్తో పేర్ చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది నాకు కట్టుకుంటే. ఇంకా ఎంగేజ్మెంట్ రోజు కట్టుకున్నాను అంతే. ఇప్పటివరకు అయితే దీన్ని తీయలేదు, అందుకే అంత మంచిగా ఉంది ఫోల్డింగ్ కూడాను. నెక్స్ట్ నా పెళ్లి పట్టు శారీ నా ఫేవరెట్ అండి. బ్లౌజ్కి అయితే మగ్గం వర్క్ చేయించాను. 5000 అలా పడింది. ఇంకా శారీ కాస్ట్ వచ్చేసి 10,000 పడిందండి. లైట్ వెయిట్, చాలా అంటే చాలా బాగుంది. నేను చాలాసార్లు కట్టుకున్నాను. మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయింది మా చెల్లిది. తన మ్యారేజ్కి కూడా కట్టుకొని వెళ్ళాను, అందుకే దానికి ఐరన్ లేకుండా అలా ఉండిపోయింది. ఇది కూడా ఎల్లో షేడ్ గోల్డ్ కలర్ వచ్చి పింక్ బార్డర్ పింక్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఈ శారీ కూడా ఫొటోస్ అయితే నేను మీకు మెన్షన్ చేస్తాను పక్కన, చూసేయండి ఎలా ఉంది అనేది. శారీ అయితే మా పెద్ద మామయ్య పెళ్లి కూతురు చేసి పెట్టారు. ఈ లైట్ కలర్ బాగుంటుందా లేదా అనుకున్నాను. ఇది కూడా కట్టుకోవడానికి చాలా బాగుంది. మనం ఫ్రైడే పూజ చేసుకోవడానికి అలా ఇంట్లో వాటికి. ఈ శారీ అయితే నా 4వ శారీ అండి. పెళ్ళప్పుడు 5 శారీస్ తీసుకుంటారు కదా. గ్రీను పెసరపచ్చ కలరు. బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్ పెట్టించుకున్నాను. ఈ చీర అయితే నేను 1-2 సార్లు కట్టుకున్నాను అంతే. నాకు ఎందుకు గుచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంటే. నా బ్లౌజెస్ ఆల్మోస్ట్ ప్రిన్స్ కట్లోనే ఉంటుందండి. ఈ శారీ అయితే అమ్మ వాళ్ళ అన్నప్రాసనకు ఒకటి, మళ్ళీ 5వ నెలలో ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకటని 2 తీసుకున్నారు ఒకటే మోడల్స్లో. ఇదైతే క్లాత్ చాలా బాగుంది. రెడ్ కలర్ వచ్చి బార్డర్ పింక్ లైట్ బేబీ పింక్ వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. అది నేను మా చిన్నమ్మ దగ్గర అయితే వదిలేసాను మర్చిపోయి. ఈ శారీ కూడా ఫొటోస్ అయితే ఉండాలి, నేను పెడతాను. ఇదే మోడల్లో ఇంకా వేరే శారీ కూడా. ఈ శారీ గ్రీన్ వచ్చి బ్లూ కలర్ వచ్చింది. ఇది అయితే అన్నప్రాసనకి కట్టుకున్నాను. రెడ్ శారీ అయితే మా ఊరు వెళ్ళేటప్పుడు కట్టుకొని వెళ్ళాను అనమాట. ఈ 2 శారీస్ కూడా చాలా బాగున్నాయి. 25 అలా పడింది కాస్ట్ కూడాను. అంటే 2500 అనమాట. ఈ 2 కాస్ట్ ఒక్కోటి 2500. ఈ బ్లాక్ శారీ అయితే అమ్మ నాకు తీసుకుంది, నచ్చిందని చెప్పి. లైట్గా అక్కడక్కడ లీఫ్ ఫ్లవర్స్ లాగా వచ్చి చాలా బాగుంది. ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు, చిన్నమ్మ దగ్గరే ఉందండి. సైడ్స్ స్టిచ్చెస్ వేసి అదే ఫాల్ అయితే వేసి పంపించారు. ఈ శారీ అయితే మా పెద్ద మామయ్య పెళ్లి కూతురు చేసి పెట్టారని చెప్పాను కదా. ఈ శారీ నా నీళ్ళకి అంటే సాన్వి పుట్టినప్పుడు నీళ్ళ ఫంక్షన్ చేస్తారు కదా, ఆ రోజు నాకు ఈ శారీ అయితే తీసుకొచ్చారు. ఈ కలర్ కాంబినేషన్లో నాకు థర్డ్ అంటే 3వ పట్టు చీర కూడా ఉందండి. ఆ చీర అయితే నాకు టైంకి కనిపించలేదు, అందుకే అది చూపించట్లేదు. ఈ శారీ అయితే నేను మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా, వరలక్ష్మి వ్రతం కోసమని అయితే ఈ శారీ కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే లోటస్ బూటీస్ అయితే వచ్చాయి, చాలా బాగుంది క్లాత్ కూడా. ఇది నాకు 1400 పడింది అనమాట. నెక్స్ట్ ఎల్లో శారీ. ఇది మా రాధమ్మని పెట్టారు, నీళ్ళకి వచ్చే రోజు తీసుకొచ్చారు. ఎల్లో అంచు కలర్ రెడ్ వచ్చింది. బ్లౌజ్ ఉందిలే కానీ నేను సపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను, అలా అయితే ఉంచుకున్నాను. ఈ ఉల్లి పొట్టు కలర్ అమ్మ అయితే నాకు తీసుకుంది శారీ. ఇది చాలా రోజులు అవుతుంది తీసుకొని. దీనికి కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు. నా దగ్గర చాలా ఉన్నాయండి స్టిచ్ చేయించుకోవాల్సినవి, చేయించాలి. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ బ్లూ కాంబినేషన్ అయితే నా పెళ్ళికి మా ఇంటి దగ్గర అత్త అయితే పెట్టారు, నర్సమ్మత్త అని చెప్పి. ఈ శారీ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చి జెర్రీ అయితే సిల్వర్ కలర్లో, అదే బార్డర్ సిల్వర్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ వైట్ కలర్ శారీ అయితే అమ్మ పెట్టింది వదిన మరదల శారీస్ పెట్టాలన్నప్పుడు. ఈ శారీకి అయితే అసలు
10కి 10 ఇచ్చేయచ్చు. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా బాగుంది, పట్టుకుంటే జారిపోతుంది. ఈ శారీ ఆషాఢ మాసంలో మామయ్య వచ్చేటప్పుడు నాకు శారీ తీసుకొచ్చారు. ఇది నెక్స్ట్ ఈ శారీ అమ్మదండి, నేను అమ్మ కట్టుకోవట్లేదు, నేనైతే తెచ్చుకొని దీని మీదకి నా తలంబ్రాల చీర మీద ఉన్న బ్లౌజ్ని అయితే పేర్ చేసి కట్టుకున్నాను. ఆ ఫోటో మీకు యాడ్ చేస్తాను. ఇది ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మామయ్య తీసుకున్న శారీ అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. ఇది కూడా ఒక్కసారి కూడా కట్టుకోలేదండి, అందుకే మన ఫోల్డింగ్ అంత మంచిగా ఉంది. నెక్స్ట్ ఇదైతే నన్ను పెళ్లి కూతురు చేసి మా ఇంటి దగ్గర అమ్మవారి ఊరి దగ్గర అత్త పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది, కట్టుకుంటే బ్లౌజ్ అయితే కొంచెం గుచ్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ శారీ అయితే మా కావ్య మొన్న మ్యారేజ్ అయిందని చెప్పిన వాళ్ళ అత్త వాళ్ళు అయితే నాకు శారీ పెట్టారనమాట. ఈ కలర్ ఫస్ట్ అక్కడే నాకు పెట్టుబడి చీరలో వచ్చింది. బ్లౌజ్ అయితే బ్లూ కలర్ వచ్చింది, అక్కడక్కడ బుటీస్ గోల్డ్ కలర్లో వచ్చిందనమాట. ఇది కూడా బాగుంది, స్టిచ్ చేయించుకోవాలి. ఈ శారీ అయితే మా అమ్మమ్మ చనిపోయిన రోజుకి శారీ పెట్టుకున్నాను, ఆ రోజు తీసుకున్నాను. ఈ కలర్ అయితే నా దగ్గర లేదు, అందుకని నేను తెచ్చుకున్నాను అనమాట ఈ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇదైతే నా పెళ్ళికి మా అక్క పెళ్లి కూతురు చేసి పెట్టింది, మొన్న వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్నాను. బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్ చేయించుకున్నాను. పంచదార చీర అంటారు కదా, అప్పుడు పెడితే నేను ఇప్పుడు కట్టుకున్నాను అనమాట. కట్టుకుంటే చాలా బాగుందండి, లుక్ వైజ్ అయితే నాకు బాగుంది. నెక్స్ట్ గ్రీన్, ఈ గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ మా రాధా అమ్మమ్మ మెట్ల పెళ్ళిళ్ళకి నాకు తీసుకొచ్చారు. ఇది కూడా నేను ఎన్నోసార్లు కట్టుకున్నాను, చాలా అంటే చాలా బాగుందండి. అసలు లైట్ వెయిట్, ఎలా ఉంటే అలా, అంటే ఇంక మనం ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది అనమాట. ఈ శారీ అయితే మా చిన్నమ్మ వాళ్ళ తోడుకోవాలంటే మా మల్లి పిన్ని పెట్టింది, పెళ్ళికి రాలేదని చెప్పి తర్వాత తీసుకుంది. ఆపోజిట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి, బ్లూ కలర్ కాంబినేషన్, రెడ్ వచ్చింది. ఈ బ్లౌజ్ అయితే చిన్నమ్మతోనే స్టిచ్ చేయించుకున్నాను. నా బ్లౌజెస్ ఆల్మోస్ట్ మా చిన్నమ్మ స్టిచ్ చేస్తారు, మంచి మోడల్స్ పెట్టయితే. ఇది కూడా, ఇదైతే మొన్న మా పిన్ని తీసుకొచ్చారు, బాగుంది కదా క్లాత్. ఇది కూడా చాలా సాఫ్ట్గా బాగుందండి. ఈ శారీస్ కలెక్షన్స్లో మీకు ఏ శారీ నచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి తప్పకుండాను. మన శారీస్ వీడియో అయితే ఇదేనండి. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.